పోటాపోటీగా డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఇది హరీష్ వర్సెస్ పూరి మధ్య పోటీనా లేక రామ్ వర్సెస్ రవితేజ మధ్య పోటీనా లేదంటే డబుల్ స్మార్ట్ తో వస్తున్న కావ్య మిస్టర్ బచ్చన్ తో సిద్ధమైన భాగ్యశ్రీ మధ్య పోటీనా ఫ్యాన్స్ ఏ సినిమాకు సై అంటున్నారు థియేటర్లలో ఏ సినిమా దుమ్ము లేపబోతోంది తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ లో ఏ సినిమా హిట్ కాబోతోంది ఒకటి డబుల్ స్మార్ట్ రెండు మిస్టర్ బచ్చన్ మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి టాలీవుడ్ లో ఈ ఆగస్టు 15న సినిమాల పండుగ కూడా మొదలవబోతోంది ఈ ఒక్కరోజే దాదాపు 5 సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి ఇక ఇందులో ప్రధానంగా పోటీ 2 సినిమాల మధ్య ఉంది అవి రవితేజ హరీష్ శంకర్ల మిస్టర్ బచ్చన్ పూరి రామ్లా డబుల్ స్మార్ట్ మిగతా సినిమాలు కూడా మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్నాయి వాటిని మించి ఈ 2 చిత్రాలు భారీ అంచనాలతో బరిలోకి దిగబోతున్నాయి ఇక ఫేవర్ మొత్తం మిస్టర్ బచ్చన్ కే ఉన్న డబుల్ స్మార్ట్ ఒక పక్క భయపెడుతోంది అంటున్నారు సినీ పండితులు మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో సహజంగానే దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి దాంతో మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడా లేని క్యూరియాసిటీ ఏర్పడింది అందుకు తగ్గట్లుగానే ఫేవర్ మొత్తం మిస్టర్ బచ్చన్ సినిమాకే ఉందన్నది సినీ విశ్లేషకుల మాట మరి ఆ ఫేవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం మిస్టర్ బచ్చన్ కు కంటెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ కథ ఆల్రెడీ హిట్ కొట్టిందే పైగా రీమేక్స్ ను డీల్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ది అందవేసిన చెయ్యి ఇక ప్రమోషన్స్ స్టార్ కాస్టింగ్ తో ప్రేక్షకుల అటెన్షన్ ను ఎప్పుడో డ్రా చేశారు మేకర్స్ ఇదంతా ఒకెత్తైతే మాస్ మహారాజా ఒకెత్తు లాంగ్ వీకెండ్ లో అలరించడానికి రెడీగా ఉన్నాడు రవితేజ ఆయన మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ కు కొదవ ఉండదు ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలియనిది కాదు అది కాక హీరోయిన్ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది ఇక యూనిక్ ప్రమోషన్స్ తో బచ్చన్ దూసుకెళ్తున్నాడు ఇలా మిస్టర్ బచ్చన్ కు ఎలా చూసినా ఫేవర్ ఎక్కువగానే ఉంది కాగా డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ అభిమానులను అలరిస్తాడనే గట్టి నమ్మకం ఉంది ప్రమోషన్స్ విషయంలో ఇంకా స్పీడ్ పెంచలేదు పూరి గ్యాంగ్ అయితే ఒక్కసారి బరిలోకి దిగితే మాత్రం పూరి ప్రమోషన్స్ మామూలుగా ఉండవు మార్ ముంతా సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది పైగా ఈ స్మార్ట్ శంకర్ క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు అదీ కాక డబుల్ స్మార్ట్ పక్కా మాస్ మూవీ ఇలాంటి చిత్రాలను తీయడంలో పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోనవసరం లేదు ఆ విషయంలో ఇండస్ట్రీ రికార్డులకు తెలుసు బొమ్మ బాగుంటే చాలు ఈ డాషింగ్ డైరెక్టర్ సినిమాల్లో లాజిక్స్ పట్టించుకోకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తారు ప్రేక్షకులు మొత్తంగా చూసుకుంటే పై విషయాల్లో ఫేవర్ మిస్టర్ బచ్చన్ కి కాస్త ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ ఈ స్మార్ట్ శంకర్ ని తక్కువ అంచనా వేయకూడదు అయితే ఇది హరీష్ వర్సెస్ పూరి పోటీ కాదు అసలైన పోటీ జరగబోతోంది హీరోయిన్లు కావ్య థాపర్ భాగ్యశ్రీ బోర్సే మధ్యనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు 15 ఆగస్టుకు హీరోయిన్లు కావ్య థాపర్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది ఈ ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ కానీ వీళ్ళ కెరీర్ ఇంకా సెట్ కాలేదు పూరి హరీష్ ఇద్దరు హీరోయిన్స్ ను బాగా చూపిస్తారు యాక్టింగ్ లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకుని మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళ సినిమాలో హీరోయిన్లు చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ మూవీస్ తో ఎవరు మెప్పిస్తారు ఎవరు క్లిక్ అయి వరుస అవకాశాలు దక్కించుకుంటారనేది చూడాలి అందుకే ఇది హీరోయిన్ల మధ్య పోటీ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు